మేడ్చల్ జిల్లా మేడ్పల్లి పిఎస్ పరిధి చెంగిచెల్రలో గత రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణలో గాయపడ్డ కుటుంబాలను కేంద్ర పర్యావరణ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ పరామర్శించారు। ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆచారం ప్రకారం హోలీ పండుగ చేసుకుంటుంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది మతోన్మాదులు మహిళలతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారు। ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు। ఘటన జరిగి 24 గంటలు దాటినా పోలీసులు దోషులను పట్టుకోకుండా కేసులు నమోదు చేసుకోకుండా విపక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు। దోషులను పట్టుకొని హత్యా నేరం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయకుంటే సహించేది లేదని హెచ్చరించారు। ఆయనకు ఫోన్ చేసినందుకు మేము ఆయన లేకపోతే మా ప్రాణాలు పోతుంటే మేము ఉండకపోతుండే వాళ్ళు అంత దాడి చేసి టీఎస్కి పోయినాక కూడా వందల మందిలో వాళ్ళు వచ్చి టీఎస్ లో కూడా కొట్టడానికి వస్తారు। పోలీసులు ఆడ కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు, మా మీదనే లాఠీ చార్జ్ చేసి వీడియో తీసి ముస్లిం వాళ్ళకి ఏం చేస్తలేరు, ఏమన్నా చేస్తే మాకే ప్రొటెక్షన్కి వచ్చిరు। ఈరోజు ప్రొటెక్షన్కి వచ్చిరు అందరూ బీజేపీ వాళ్ళందరూ వెళ్ళిపోయినాక వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు। సపోర్ట్ తీసుకున్నాక వాళ్ళకి ఏమనకుండా మాకే లాఠీ చార్జ్ చేసినారు। ఇది న్యాయమా? రెండోసారి సార్, ఈ మూడోసారి మా పరిస్థితి ఏమైతే సార్, ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు సార్, 100 మందిలో ఇద్దరు కానిస్టేబుల్ కింద దెబ్బలు ఉన్నాయి సార్। ఎనిమిది కుట్లు పడితే అప్పుడే పంపించేస్తారు వాళ్ళు। మీరు ఇంకే సెక్షన్ ఇచ్చాం సాగుంది, ఏం సెక్షన్ 8 కుట్లు పడితే ఏం సెక్షన్ ఇచ్చాం చూసినా సెక్షన్స్ అవే పెడతారా? పేరేంటారు గోవిందాడు గారు చెప్తున్నాను నేను, నాకు పొద్దుట్కాల అరెస్ట్ అయ్యి వీళ్ళందరి మీద సెక్షన్ చేంజ్ చేయకపోతే నేను నిన్ను ఖచ్చితంగా రేపు సస్పెండ్ చేపిస్తాను, నేను ఖచ్చితంగా సస్పెండ్ చేపిస్తాను, నేను నీ బాధ్యత। వాళ్ళు గిరిజన సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు, గిరిజనులు, వాళ్ళు పేద గిరిజనులు, వాళ్ళ ట్రైబల్ అట్రాసిటీ కేసు కూడా పెట్టాలి। ఇది పక్కా ట్రైబల్